నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఓకే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి పిచ్చి చాలా పీక్స్కి వెళ్ళిపోయింది అట్లా చెప్పని ఆనం రామనారాయణ రెడ్డి బయట ఆనం గారు అంటే పెద్ద ఆయన అన్నాడంటే ఏదో ఎక్కడో ఆయనకి కూడా కోపం వచ్చిండిద్ది. కోపం ఎందుకు వచ్చిందంటే నేను చంద్రబాబు నాయుడు గారి గురించి అమర్యాదగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, నరకానికి పోతావు, అట్లా పోతావు, ఇట్లా పోతావు అని చెప్పని నీళ్ళ పంపుల దగ్గరతో వెన్నెలతోటి కొట్టుకునేటప్పుడు తిట్టుకుని ఉంటారు. అలాంటి వ్యాఖ్యలన్నీ చేయడం అలవాటైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య. అందుకని ఆయన అన్నారనేటువంటి దాంతో వీళ్ళందరూ ఒక వయసు సమకాలికులు కదా, వాళ్ళకి తెలిసి బాధ ఏంది. అందుకని ఆయన కొంచెం దాని మీద రియాక్ట్ అంటున్నారు. ఆనం గారి బయట ప్లే చేయండి. 11 స్థానాలకి తగ్గించేశారు ప్రజలు. మీ స్థానం అది గుర్తించు. ఫ్రస్ట్రేషన్ విడనాడు. నిరాశ నిస్పృహల నుంచి నువ్వు బయటికి వచ్చి ప్రజా జీవితంలోకి రా అని నేనంటే, మీరు మాట్లాడినటువంటి తీరు గమనిస్తే ఇది ఒట్టి ఫ్రస్ట్రేషన్ కాదు తండ్రి, నువ్వు ఎక్కడైనా చూపించుకోవాలి. అందుకనే నీ ఫ్రస్ట్రేషన్ పీక్కి పోయి పిచ్చెక్కింది అని అనాల్సి వస్తుంది. ఇది నీకున్నటువంటి విధానం. సరే రైట్, మొత్తానికి హాస్పిటల్లో చూపించుకోవాలంటున్నారు. దినకర్ నమస్కారం వంశీ గారు. నమస్కారం. ఏంటి ఆనంద్ గారి కోపం వచ్చింది? దానికి మీరు చెప్పినట్టు సీనియర్ పొలిటీషియన్ ఆనవ రామనారాయణ రెడ్డి రాజకీయంగా విమర్శలు చేయాలన్నా, పొలిటికల్ గా ఛాలెంజ్ చేయాలన్నా రామనారాయణ రెడ్డి నోటి నుంచి వస్తే దానికి కొంత హీట్, ఆ వాడి వేడి ఉంటుంది. ఈ రోజు ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. మీకు 11 ఎమ్మెల్యేలు, నీకున్న ఎంపీల 4-5 అందరినీ రాజీనామా చేసి ఎలక్షన్కి వస్తే తేల్చుకుంటాం. అసలైనా చంద్రబాబు నాయుడు నీ తండ్రి సమానుడు, అలాంటి పెద్ద ఆయన పట్టుకొని నువ్వు ఎట్లాగే నోటితో మాట్లాడుతున్నావు. నీ చిన్న మెదడు చితికిపోయింది, నీకు ఖచ్చితంగా మెంటల్ కండిషన్ బాగాలేదు, నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేయాలి నిన్నట్టు కూడా ఆయన ఘాటుగా విమర్శించారు. ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. నువ్వు 11 ప్లస్ 4 ఎంపీలు రాజీనామా చేసి వస్తే మనం తేల్చుకుంటాం ప్రజాక్షేత్రంలో. ఇప్పటికే నేను చీకొట్టారు. పులివెందుల లాంటి నీ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత ఓపెన్ గా ఎలక్షన్ జరిగింది. సో అక్కడ ఎంత నువ్వు చెప్పిన ఆరోపణలు చేసినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం గెలిచిందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇది అంటే జగన్మోహన్ రెడ్డి తీరైతే ఖచ్చితంగా బాగాలేదు, ఆయన మాట్లాడే విధానం బాగాలేదు, ఖచ్చితంగా సహించే పరిస్థితి ఉండదంటూ కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది వంశీ గారు. రైట్, థ్యాంక్ యూ.